ఉగ్రవాద కార్యకలాపాల అభియోగాలపై అరెస్టైన సిరాజ్ సమీర్లను విజయనగరంలో దర్యాప్తు సంస్థల అధికారులు విచారిస్తున్నారు. ఏటీఎస్, ఎన్ఐఏ పోలీసులు వేర్వేరుగా విచారిస్తున్నారు. సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్స్పై దర్యాప్తు సంస్థల అధికారులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. సమీల కేసుకు సంబంధించి మూడో రోజు దర్యాప్తు కూడా కొనసాగుతోంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు ఎన్ఐఏ విజయనగరం పోలీసులు కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. సిరాజ్ సమీలను వేరే వేరే రూముల్లో ఉంచి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న తమిళనాడు నుంచి వచ్చినటువంటి అన్ని అధికారులు విచారణ చేపట్టగా ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎన్ఐఏ కీలకమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఈ విచారణ కొనసాగిస్తూ దర్యాప్తును సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సిరాజ్కి సంబంధించిన అంశాలపైన, కీలకమైన అంశాలపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై, అలాగే ఎవరితో పరిచయం ఉన్నటువంటి అంశాలు కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రోమన్కి సంబంధించి ఎవరితో పరిచయాలు ఉన్నాయి, నిధులు ఎలా వచ్చాయనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక అధికారితో ఉన్నటువంటి పరిచయాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు సహకరించారు, ఎటువంటి వారు సహకరించే అవకాశం ఉంది, ఉగ్రవాదం ఎందుకు వెళ్ళారు, ఎవరు వెళ్ళేలా చేశారు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటుంది అనేటువంటిది కూడా దర్యాప్తులో భాగంగా విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ నుంచి సహకారం మాత్రం అంతంత మాత్రంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైనా ప్రశ్నల రూపంలో సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నంగా ఎన్ఐ అధికారులు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కనుక ఏమైనా ఉన్నటువంటి సంబంధించినటువంటి సమాచారం కనుక వచ్చినటువంటి అయితే ఎవరు వేశారో, నిధులు ఎక్కడి నుంచి వచ్చేటువంటి తెలిసినట్లయితే మరికొంత దర్యాప్తులో ముందుకు సాగేటువంటి అవకాశం ఉందంటే కీలకమైనటువంటి సాక్ష్యాలు కూడా లభించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్ఐ అధికారులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సిరాజ్ తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉందా లేదా అనేటువంటిది సిరాజ్ చెప్తున్నటువంటి సమాచారం, అలాగే సమీర్కి సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, అతను చెప్తున్న సమాధానాలు కూడా బేరీజ్ వేసుకుంటూ వీరిద్దరిది ఒకే విధంగా ఉన్నాయా, ఎక్కడ తేడా వస్తుంది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అనేటువంటిది కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మూడో రోజు దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.